శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు మన పాటల పల్లకి శీర్షిక క్రింద శ్రీకాళహస్తి మహత్యం సినిమాలోని మహేశ పాప వినాశ అనే ఆణిముత్యం వంటి సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. కొన్ని పాటలు సినిమా పాటలు అయినా కూడా ఆ తర్వాత అవి భక్తి గీతాలుగా ఎన్నో పండుగల్లో, దేవాలయాల్లో పాడబడతాయి. అలాంటి ఈ పాటే ఈ మహేశ పాప వినాశ అనే పాట. ఇది కాళహస్తి మహత్యం సినిమా కోసం తోలేటి వెంకటరెడ్డి రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేయగా ఆర్ సుదర్శనం సంగీతాన్ని అందించారు. ఇప్పటికీ మీరు ఎక్కడో ఈ పాట వినే ఉంటారు. ఇది తోలేటి వెంకటరెడ్డి రచించిన కొన్ని మధురమైన భక్తి పాటలతో కూడిన మ్యూజికల్ హిట్ చిత్రం. ఆర్ సుదర్శనం మరియు ఆర్ గోవర్ధనం అసోసియేట్గా ఈ సంగీతాన్ని అందించారు. వాటిని ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎంఎల్ వసంతకుమారి, ఏఎం రాజా, పి సుశీల చక్కగా పాడారు. ఈ చిత్రం 1954లో రాజ్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ చిత్రం పెదర కన్నప్పకు రీమేక్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో విజయవంతమై 100 రోజుల పైగా ప్రదర్శించబడింది. రాజ్కుమార్ మరియు ఇతర కన్నడ నటులు నటించిన కొన్ని పాటలు మరియు సన్నివేశాలు బెదర కన్నప్ప నుండి డబ్ చేయబడ్డాయి. శాశ్వతంగా నిలిచిపోయే పాటలను ప్రజలకు అందించిన చిత్రాలు తెలుగు సినీ సంగీత చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తారాగణం, కథనం, సన్నివేశాలు, సాంకేతిక నిపుణుల వివరాలు వంటివి స్మృతి పథం నుంచి చెరిగిపోయినా పాటలు మాత్రం ప్రేక్షక, శ్రోతల హృదయాల్లో సుస్థిరంగా ఉండి ఆయా పాటల ద్వారానే సదరు చిత్రం పేరుని గుర్తుకు తెచ్చుకునే సంఘటనలు కొన్ని సినిమాలకు వర్తిస్తాయి. అటువంటి చిత్రాలలో చెప్పుకోదగిన చిత్రం కాళహస్తి మహత్యం. ఈ చిత్రం 1954లో విడుదలైంది. హెచ్ఎల్ఎన్ సింహ ఈ చిత్రానికి దర్శకుడు. కన్నడ చిత్రాన్ని మకుటంలేని మహారాజులా ఏలిన రాజ్కుమార్ ఈ చిత్రానికి కథానాయకుడు. ఇదే అతని సినీ జీవితంలో తొలి చిత్రం కూడా. తెలుగులో కాళహస్తి మహత్యం పేరుతోనూ, కన్నడంలో బేడర కన్నప్ప పేరుతోనూ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాతాళ భైరవి హీరోయిన్ మాలతి ఈ చిత్రంలో కథానాయిక. ముదిగొండ లింగమూర్తి, పద్మనాభం, రాజసులోచన తదితర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు, పాటలు తోలేటి, సంగీతం సుదర్శనం. శివునికి సంబంధించిన పర్వదినాల్లో, దేవాలయాల్లో సైతం తప్పనిసరిగా వేసే విధంగా ఈ చిత్రంలోని భక్తి గీతాలు, పద్యాలు రూపొందాయి. అంతేకాదు, గాయకునిగా ఘంటసాల సంగీత జీవనయానంలో ఒక మహత్తరమైన మజిలీగా నిలిచిపోయాయి. కాళహస్తి మహత్యం చిత్రంలో తక్కిన పాటలు ఎన్ని ఉన్నా ఘంటసాల పాడిన భక్తి గీతాలు, పద్యాలు మాత్రం సంగీత సాహిత్య గానపరంగా ఈనాటికి ప్రామాణికంగా నిలిచిపోయాయి. అవి ఓం నమశివాయ నవనీత హృదయ, తమః ప్రకాశ తరుణేందు భూష, నమో శంకర దేవదేవ, మహేశ పాప వినాశ, కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా దేవా. భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే, పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా. మంత్రయుక్త పూజసేయ మనసు కరుగున, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే. నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేదబాధ తీర్చరావయ్యా స్వామి. ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువ రుద్రయ్యా, ప్రాకటముగా చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్యా. దీటుగా నమ్మితి గనవయ్యా, వేట చూపమా రుద్రయ్య. కాళహస్తి మహత్యం చిత్రంలో మిగిలిన పాటలతో పోలిస్తే ఎక్కువ మందికి నోటికి పట్టేసిన పాట ఇది. ఈ పాటకు లభించిన ప్రజాదరణ ఎంతటిదంటే, నడుస్తున్న రైళ్లలో అడుక్కునే బిచ్చగాళ్లు ఈ పాటను పాడే తమ పొట్ట పోసుకునేవారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు నిరంతరంగా సాగింది. పాట సాహిత్యం పూర్తిగా రాకపోయినా మొదటి చరణం వరకు మాత్రమే వచ్చిన కైలాసవాస ఈశా బదులు కైలాసవాస వీసా అంటూ పాడినా ప్రయాణికులు పట్టించుకునేవారు కాదు. ఆ పాట ప్రారంభించగానే ట్యూన్ అయిపోయేవారు. ఈ పాటకు పీలు రాగం ఆధారం. పరువు ప్రతిష్ఠ ఎన్టీఆర్ హీరో సినిమాలో పెండ్యాల స్వరపరిచిన ప్రభుగిరిధారి సౌరీ రావయ్య అనే పాట, చీకటి వెలుగుల సినిమాలో చక్రవర్తి స్వరపరిచిన చీకటి వెలుగుల కౌగిలిలు అనే పాటలోని గలగల మనకూడదు అనే చరణం ఈ రాగంలో చెప్పుకోదగ్గ ఉదాహరణలు. చేకొనవయ్య మాంసమిదే చెల్లువగా తెచ్చితి బాస చొప్పునన్, ఆకుని ఉంటివేమో కడుపార బిరాన భుజించవయ్యా, ఈ లోకులు చూడరయ్య భువిలోనే
క్షుధార్తుల బాధలెన్నడు శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకర హర. తనకు ఆహారాన్ని చూపితే సగం సమర్పిస్తానని దేవాలయంలోని శివలింగంతో తిన్నయ్య పలికి మహేశ పాప వినాశ పాటను పాడిన తర్వాత శివుని లీల వలన ఎదురుగా 2 కుందేళ్లు కనిపిస్తాయి. వాటిని తన బాణంతో కూల్చి కాల్చి సగం వాటా గుడిలోని శివలింగానికి సమర్పించే సన్నివేశంలో పై పద్యం వస్తుంది. సందర్భం తెలిసిపోతూ అతి సులువుగా అర్థమైపోయే ఈ పద్యంలోని 3వ వాక్యం విశ్వజనీనమైనది. హంసానంది రాగంలో స్వరపరచబడిన ఈ పద్యంలోని చివరి పాదం వద్ద తొలిసారి హర అని గంటసాలు పలుకుతున్నప్పుడు మన గుండెల్లోంచి ఆ స్వరం వెలువడిందా అన్నంత రసానుభూతి కలుగుతుంది. రెండవసారి హర అంటూ ఘంటసాల చేసిన ఆలాపనలు యథాతథంగా సాధన చేస్తే హంసానంది రాగాన్ని ఎక్కడున్నా సరే పోల్చేసుకోగల జ్ఞానం వచ్చేస్తుంది. విన్నారుగా ఈ శ్రీ కాళహస్తి మహత్యం అనే సినిమాలోని మహేశ పాప వినాశ అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.